ఈరోజు కూడికకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు యవ్వనస్తుల కూడికలో ఒక ఆలోచనాకరమైన బైబిల్‌లో ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచనకరమైనదే. చాలా ఆశ్చర్యకరమైనదే. ఇందులో కొన్ని మాటలను ఈరోజు ఎంచుకోవడం జరిగింది. దాని ద్వారా దేవుని మనసేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మన అంశము మరొకసారి ప్రభువు దృష్టిలో ముఖ్యమైనది ఏంటి? ప్రియమైన దేవుని వర్లారా, ఈ అంశాన్ని ఎందుకు తీసుకోగా అంశం పేరు ఇలా పెట్టడం జరిగిందంటే, ఈ నెల ప్రభువు ప్రతిసారి గుర్తు రానోళ్ళకి కూడా ఈ నెల చాలా బాగా గుర్తొస్తాడు. క్రైస్తవులకే కాకుండా అన్యులకు కూడా, వేరే మతస్థులకు కూడా అసలు ప్రభు అంటే క్రిస్టియానిటీ గురించి కంప్లీట్‌గా తెలియని వారికి కూడా ప్రభువు పుట్టిన రోజు ఈ డిసెంబర్ నెల ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు. అలాగే ప్రియులారా, ప్రభువు గురించిన స్పెషల్ నెల కాబట్టి ఆయన గురించి కొన్ని మాటలను మనము బైబిల్ గ్రంథంలో చూద్దాం ప్రియులారా. ప్రియులారా, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి దృష్టిలో మేలైనది అన్నది ఒకటి ఉంటది. అదేంటంటే మనందరికీ తెలుసు కొన్ని విషయాలు ఇది మేలుకరం, ఇది మంచిది కాదు, ఇది మేలు, ఇలా చేస్తే మంచిది అని చాలామందికి ఒక విషయాన్ని బట్టి మేలైనదేందో ఎంచుకునే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది, వారు ఎదిగిన తర్వాత. ప్రియులారా, అలాగే బైబిల్‌లో కూడా ప్రభుల వారు లోకానికి వచ్చినప్పుడు మనిషిగానే వచ్చారు. మనిషిగా వచ్చిన ప్రభువారికి కూడా తన మనసులో కొన్ని ముఖ్యమైనవి, ఇవే ప్రాముఖ్యమైనవి అని కూడా కొన్ని ఉన్నాయి. వాటిని ఆయనే తన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. ఆయన మాటల ద్వారానే ఎన్నో రెఫరెన్స్‌లు మనకు కనపడతాయండి. వాటిలో కొన్ని గనక మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రభుల వారికి ఏది ప్రాముఖ్యమైనది అని తెలుసుకునే ముందు ఆయనకి ఏవేవి ప్రాముఖ్యమైనవి కావు, అవి ఎందుకు కావు అని కూడా తెలుసుకుందాం ప్రియులారా. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటి వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధన వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రియులారా, ప్రభుల వారు ఇక్కడ మార్తా మరియా అను ఇద్దరు స్త్రీల ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు మనందరికి తెలుసు ప్రభుల వారు ఏ స్థలానికి వెళ్తారో అక్కడ ఆయన ఉన్నప్పుడు ఎక్కువసేపు వేరే విచారాలు ఎప్పుడు మాట్లాడండి. ఆయన ఉంటే మౌనంగా ఉంటారు, లేదా ఒక్కసారి ఆయన నోరు తెరిచారంటే ఒక మనిషిని మార్చేసే విషయాలే ఆయన చెప్తాడు. అవి తప్ప వేరే ఏ విషయాలు ఆయన మాట్లాడరు. అలాంటి సందర్భంలోనే మార్తా వారి ఇంటికి వెళ్ళినప్పుడు తన సహోదరి అయిన మరియా గారేమో ప్రభుల వారి పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. మరొకరేమో గెస్ట్ వచ్చారు కదా అని వారికి అతిథి మర్యాదలు చేయడానికో మరి భోజనాలకు మరి తెలియదు కానీ ఇంట్లో వారు వంటలలో బిజీగా ఉన్నారు. ప్రియులారా, ఇదే సందర్భంలోనే మన గురించి కూడా ఆలోచిస్తే ప్రభుల వారి మాటలు మనం వినేటప్పుడు మనందరము అక్కడ కూర్చొని ఆ మాటలు వినాలి. ఎందుకంటే ప్రభుల వారు భూమి మీదికి ఎందుకు వచ్చారు అని మనకు ప్రాముఖ్యమైన విషయాలు గనక తెలియకపోతే ప్రభుల వారి మాటల పైన మనకు చాలా పెద్ద ఇంట్రెస్ట్ అంటూ ఉండదండి. వాటిని చాలా పెద్దగా పట్టించుకోం. ప్రాముఖ్యంగా మనము ప్రభువు ఎవరో చక్కగా తెలుసుకోవాలి. దాని తర్వాత మనము ప్రభువు మాటలు ఎందుకు వినాలో కూడా మనం తెలుసుకుంటాం. ప్రభుల వారు భూలోకానికి రావాల్సిన అవసరత ఆయనకు అసలు లేదు, కానీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మన వల్ల.
ఎంతో మంది ఆయన పిల్లలుగా పుట్టిన తర్వాత పిల్లలుగా కాకుండా దూరం అయిపోయిన జనాంగాన్ని చూసిన దేవుడు యేసు ప్రభుల ద్వారా పాపానికి దాసులమైన మనల్ని తనకు కుమారులుగా ప్రభు ద్వారా కుమారులుగా స్వీకరించడానికి యేసు ప్రభుల వారిని లోకానికి పంపారని మర్చిపోకూడదు. ప్రిలరా, అలా చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఎంతో అలాంటి ఇంకెక్కడ జరగవండి. ఎందుకంటే ప్రభుల వారు ముందున్నదే పరలోకంలో దేవుని దగ్గర. మరి యోహాను గారు రాస్తూ అంటారు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న తన ప్రియ కుమారుడే అని. దేవుని రొమ్మున ఆనుకొని ఉన్న దైవ కుమారుడు లోకానికి రావాల్సిన అవసరత లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపారు. ఇలాంటి సందర్భంలో ప్రభుల వారు లోకానికి వచ్చిన తర్వాత లోకంలో ఉన్నవారు, ప్రభువుతో ఉన్నవారు, వారు వ్యవహరిస్తున్న ఆ సందర్భాలని కనుక చూసినట్లయితే ఇవి మనకు కూడా సరిపోతాయేమో అనిపిస్తుందండి. ప్రభుల వారి వాక్యాన్ని వినడానికి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉంది మరియా గారు. మార్తా గారేమో వంటలలో బిజీ అయ్యారు. కానీ ప్రభుల వారు గద్దించింది మార్తానే. గద్దించకపోయినా ఆయన అక్కడ 2 సార్లు మార్తా మార్తా అన్నారంటే, ఒకసారి అంటే వేరే అర్థం, 2 సార్లు ఒక పేరుని పిలిచారంటే అది కాస్త ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేసినట్టుగా, వారిని తొందర పెట్టినట్టుగానే ఉంటుంది. అప్పుడే 2 సార్లు పేరు పిలుస్తారు. ప్రియులారా, ఇలా మార్తా మార్తా అని పిలిచి ఆయన చెప్పినది ఒకటే, మీ సహోదరి చాలా ముఖ్యమైనది ఎంచుకొని ఆల్రెడీ ఇక్కడ కూర్చొని ఉంది, దాన్ని అక్కడి నుంచి తీసివేయకూడదు. నువ్వు చాలా పనులలో బిజీ అయినావు, కానీ ప్రభు బిజీ అయిన వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదండి. ప్రభువు ఆమె ఎంత బిజీ అయినా ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఆమె పాడుకాముంది. ఎప్పుడు ఆమె చాలా ప్రాముఖ్యమైన పనిని డిస్టర్బ్ చేయాలని వచ్చిందో అప్పుడు ఆయన చాలా సీరియస్గానే చెప్పాడు, నువ్వు చాలా వ్యర్థమైన వాటి కోసం టైం వేస్ట్ చేసుకొని కూర్చోను, సరే కూర్చో, అక్కడ ఉండు, పర్లేదు, తొందరలే, కానీ ఇక్కడ ఉన్నవారిని కూడా డిస్టర్బ్ చేస్తారే అనే దగ్గర ఆయన కొద్ది కోపాన్ని కూడా మనం చూడగలం. ప్రియులరా, ప్రభుల వారు కోప్పడితే ఆ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉంటుందండి. అలానే ఇక్కడ కూడా ప్రభుల వారి మాటలు వినడము చాలా ప్రాముఖ్యమని మార్తా గారి ఇంట్లో జరిగిన సంఘటనని బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రియులరా, ప్రభుల వారు ఎంత ప్రాముఖ్యమైన సమయంలో లోకానికి వచ్చారో, ఏ సందర్భంలో లోకానికి వచ్చారో, ఇవన్నీ మనకు క్రైస్తవులుగా అవగాహన ఉంటుంది. ప్రియులరా, ఇలాంటి ప్రాముఖ్య పరిస్థితిలో వచ్చిన ప్రభుల వారు ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పే ఎన్నో విషయాలు, ఆయన చెప్పే ఎన్నో మాటలు ఏవి కూడా మనకు చాలా సంతోషం కలిగించే వాటికన్నా చాలా వరకు ఆశ్చర్యం కలిగించే మాటలు ఉంటాయి. ఎందుకంటే అప్పట్లోనే యేసుప్రభుల వారి రాకకు ఎదురు చూసేవారు కానీ, అప్పట్లో ఉన్నవారు కూడా ఆయన గురించి ముందుగానే తెలిసిన వారు కానీ, తర్వాత ఆయన కాలానికి తెలుసుకున్న వారు కూడా ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వేరే, కానీ ఆయన మనకిచ్చింది వేరే. అందరూ ప్రాముఖ్యమైనది ఏమి ఇయ్యచ్చు అనుకున్నప్పుడు అప్పట్లో ఉన్న యూదులు వీరంతా చూస్తే, ఆయన రాజుగా వచ్చి మమ్మల్ని పరిపాలించి ఒక రాజ్యం కట్టి ఇంకా మాకు కష్టాలు ఉండవు, ఏముండవు, అంత బాగా చూసుకుంటాడు అలా అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటే, ప్రభుల వారు ఈ లోకానికి నాకు సంబంధమే లేదు అన్నట్టు బ్రతికారండి లోకంలో. దీన్ని చూసిన వారి అన్న సొంత వాళ్ళే భరించలేదు ఆ విషయాలను. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ దొరకలేదు. మనం కూడా గమనించినట్లయితే ప్రియులరా, ప్రభుల వారు లోకానికి వచ్చి ఈ లోక సంబంధమైన ఎదుగుదల గురించి కానీ, ఈ లోక సంబంధమైన అభివృద్ధి గురించి కానీ ఎప్పుడు చెప్పలేదండి. ఆయన చెప్పిందంటూ పరలోకం గురించి, మారు మనసు గురించి, పాప క్షమాపణ దొరుకుతుందని, వీటిని మాత్రమే చెప్పారు తప్ప ఏ మాత్రం లోక సంబంధమైనవి చెప్పలేదు. ఇంకా మనం చూసినట్లయితే ప్రియులరా, ప్రభుల వారు మరీ ఇంకా దేనిని
ముఖ్యంగా ఎంచుకుంటారు అని చూసినట్లయితే అదే లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. ప్రియులారా, ప్రభుల వారు ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్తున్నారు. అదేంటంటే, ఒక స్త్రీ ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలను, అక్కడ జరుగుతున్న స్వస్థత కార్యాలను, ఆయన మాట్లాడుతున్న కొత్త మాటలు, ఎప్పుడు ఎవ్వరు వినని ఆ మాటలు ప్రభుల వారు చెప్తుండగా, ఒక ఆమె చాలా సంతోషించి ప్రభుల వారిని, అలాగే వారి తల్లిని పొగిడేలాగా ఒక మాట ప్రభుల వారిని అంటుందండి. కానీ ప్రభుల వారు ఆ పొగడతలను కూడా కేర్ చేయట్లేదు. అసలు వాళ్ళు చెప్పిన మాట చాలా గొప్పది. ధన్యము నీ తల్లి నిన్ను మోసిన గర్భం చాలా ధన్యమైంది అన్నప్పుడు కూడా ఆ మాటను కూడా ఆయన పక్కకు పెట్టి, ఆయన చెప్తున్న మాట, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారే మరీ ధన్యులని చెప్పాను. అంటే ఈ పొగడతలు దాంట్లో దానివల్ల కూడా ఆయన డిస్టర్బ్ అవ్వట్లేదు. కానీ ఆయన చెప్తున్నది ఒకటే అండి. అదేంటంటే, దేవుని వాక్యాన్ని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. ఇది ప్రభుల వారే మనకు చెప్పిన మాట. దేవుని వాక్యాన్ని ఎవరు గైకొంటారో వారు ధన్యులని చెప్పాను. ప్రియులారా, దేవుని మాటలు గైకొను వారు ధన్యులు. అలాగే మార్తా మరియా వారి ఇంటి సందర్భంలో చూసినప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నవారు కూడా ధన్యులే ఈ మాట ప్రకారం. ఎందుకంటే ఆయన బోధను ఉన్న పనులన్నీ పక్కన పెట్టి విన్నవారు గొప్పవారు, అక్కడి నుంచి ఆ మాటలు తీసివేయబడం అని ప్రభుల వారే చెప్పారు. అలాగే ఆయన మాటలు విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులని ప్రభువే చెప్పారు. దీన్ని బట్టి చూసినట్లయితే ప్రియులారా, ప్రభుల వారు వాక్యానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, వాక్యము ఇది ప్రతి ఒక్కటి వినుట వలన విశ్వాసం అన్న మాట మనకు తెలిసింది కదండి. ఆ విశ్వాసం కలగాలంటేనే ఈ మాటలు ఖచ్చితంగా మనం వినాలి. ఆ మాట ప్రభువు వారి నోట నుండి వచ్చిన మాట కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా వినాలి. మనుషుల మాటలు ఎంత మాత్రము అవి వాల్యూ లేనివి. మంచి చెప్తే మంచి జరుగుతాయి, చెడ్డ మాటలు చెప్తే చెడు జరుగుతాయి అనే మాదిరే మనుషులు ఉంటాయి. కానీ ప్రభుల వారి నోట నుండి వచ్చే ప్రతి మాట అది విలువైనదండి. ఎందుకంటే ఆయన నోట నుండి జీవపు ఊటలు బయలుదేరుతాయని చెప్పారు. ఆయన ఇచ్చు నీళ్లు త్రాగు ప్రతి వారు నిత్య జీవము పొందుదురు, నిత్య జీవం వరకు జీవిస్తారని కూడా ప్రభువుల వారు చెప్పారు. ఆయన మాటలకు ఉన్న వాల్యూ మనం చాలా తెలుసుకోవాలి. ఈ మాటలలోనే ప్రభుల వారికి మరీ ప్రాముఖ్యంగా ఇష్టమైనది ఏంటి? ప్రభుల వారు చాలా వరకు ఆయన ఏ విషయాన్ని ప్రాముఖ్యంగా తీసుకుంటారు అని చూసినట్లయితే ప్రియులరా, ప్రభుల వారు వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరిని కోరుకున్నది ముందు మారు మనసు పొందాలి అని. ప్రియులరా, మారు మనసు పొందాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. దేవుని రాజ్యం దగ్గరైంది, సమీపమైంది. ఖచ్చితంగా మారు మనసు ప్రతి ఒక్కరు పొందాలని ప్రభుల వారు వచ్చినప్పటి నుంచి ప్రతి వారికి బోధించే మాట ఇది. ఇంకొక మాటను కూడా మనం చూసినట్లయితే అదే లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ని కనుక చూసినట్లయితే ప్రియులరా, డబ్బుగా మనం బాగా అభివృద్ధి పొంది చక్కగా ఫైనాన్షియల్గా కానీ ప్రతి ఒక్క దాంట్లో మనం బాగున్నామంటే దీని వలన ఏమన్నా ప్రాముఖ్యమా అని ప్రభుల వారి దగ్గరికి మనము ఈ ప్రశ్న తీసుకెళ్తే ప్రభుల వారు ఒక ఉపమానం ద్వారా చెప్తున్నారు. ఎంత ఆస్తి సమకూర్చినా కానీ
ఎంతో కూర్చుకొని తన ప్రాణముతో తినుము త్రాగుము సంతోషించుమని ఎంత చెప్పినా కానీ ఆ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని కోరుచున్నారు అన్నప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది ఒక వ్యక్తికి? ఆ మాట ఒక వ్యక్తికి ఎప్పుడు అర్థమవుతుందంటే ఎవరికి బాగా తెలుస్తుందంటే బాగా ధనము సంపాదించాలని ధనం గురించి చాలా వరకు ఈ భూమి పైన ఈ పనులలో భూమి పైన బ్రతికే ఈ పనిలో దేవుడికి సమయాన్ని కాకుండా డబ్బు కొరకు, పని కొరకు బాగా పని చేయాలి, బాగా కష్టపడాలి, ఇంకా బాగా ఇచ్చేయాలి అని పనిలో కష్టపడే వారు ఉంటారు కదండీ! కష్టపడొచ్చు నిజమే. అది ఎప్పటి వరకు కొంతవరకే కష్టపడాలి. దీని గురించి కూడా మనకు బాగా తెలుసు. కానీ ఆస్తి విషయానికొస్తే భూమి పైన ఏం సంపాదించినా కానీ వ్యర్థము. ఎందుకంటే సంపాదించిందేది దాన్ని మొత్తం అనుభవిస్తామో లేదో తెలీదు. మొత్తం ఖాళీ అయ్యే వరకు మనం బతుకుంటామో లేదో కూడా తెలీదు. ఇలాంటి గ్యారంటీ లేని జీవితం గనుక ధనము కూడా దాన్ని నమ్ముకోవడం కూడా వ్యర్థం అని కూడా ప్రభులవారు చెప్పారు ప్రియులారా. మరి ఈ వాక్యాన్ని ఎందుకు ఆయన ముఖ్యంగా చెప్తున్నారో అంటే ప్రియులారా మనం కూడా గమనించొచ్చు. మనము సంఘాలకు వెళ్ళిన తర్వాత చర్చ్‌లో ఆ రోజు దేవుని మాటలు వింటున్న మనము అప్పటిదాకా ఏదో తెలియని సంతోషం అంటూ దేవుని మాటలు వినే ప్రతి ఒక్కరికి మనకు అనుభవానికొస్తాయి. అదే మనము అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకు అక్కడ జరిగిన ఆ విషయాలు కొద్దిసేపట్లోనే మర్చిపోయుంటామండి. అంటే సంఘంలో గడిపిన ఆ క్షణాలు కొద్దిసేపట్లోనే మర్చిపోయుంటాం. ఎందుకంటే లోకం అంత పవర్‌ఫుల్‌గా మనల్ని డైవర్ట్ చేయడానికి కానీ, మనల్ని దేవుని వాక్యానికి దూరంగా ఉంచడానికి ఇంత పోరాటం చేస్తుంది. కనుక దేవుడు ఈ వాక్యాన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకొని వచ్చారు. మనందరికీ తెలుసు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెనని. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వాక్యం. ఆ వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చిందని కూడా మనందరికీ తెలుసు. ప్రియులారా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రభుల వారు ఆయన లోకానికొచ్చి మనము ప్రభుల వారిని చూస్తున్న ఆ కోణం ఉంది కదండీ! అది మార్చుకోవాలండి. ఎందుకంటే ప్రభుల వారిని ప్రతి ఒక్కరు చూసే విధానం చానా సింపుల్ అండ్ సిల్లీగా ఉంటుందండి. చాలామంది ప్రభుల వారి చర్చిల మీద బొమ్మలుంటాయి గదండీ! అలాంటివి కూడా ఒక నిమిషం ముక్కితే వాటికి దాన్ని నమస్కరిస్తే చాలు అనేంత సిల్లీగా. చాలు ఒక్కసారి దేవుడిని అంటే సెల్యూట్ మనకు తెలిసినోళ్ళకి కనపడినప్పుడు దారిలో సెల్యూట్ కొట్టినట్టు. అలా అంటే చాలు అనేంత సిల్లీగా చూస్తారు. ఇంకా కొంతమందైతే వాక్యము స్టార్ట్ అయిందా? ఎండ్ అవుతుందా? ఇవి కూడా లెక్క పెట్టుకోరు. వాక్యము స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఉంటారు. వాక్యం ముగిసిపోయే సమయానికి వచ్చేవారు కూడా ఉంటారు. అంటే వాక్యానికి ఎంత తక్కువ ఇంట్రెస్ట్ ఉంది. వేరే వాటికి ఎంత ఎక్కువ మన ఇంట్రెస్ట్ వెళ్తుందని మనం గమనించాలి ప్రియులారా. అందుకే ప్రభుల వారు భూమి మీదకొచ్చినప్పుడు శిష్యులను ముందుగా ఏర్పరచుకున్నాడండి. ముందుగా ప్రభుల వారు ఏర్పరచుకునింది శిష్యులనే. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన త్వరగా వెళ్ళిపోతాడు మళ్ళీ అని. కాబట్టి ఆయన మాటలను పట్టుకెళ్ళి ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలి కాబట్టి ముందుగా ఆయన శిష్యులను తీసుకొని శిష్యుల కొరకు ప్రత్యేక ప్రార్థన కూడా చేస్తారండి ప్రభుల వారు. ఇలా ఆయన వచ్చిన ఆ సందర్భాన్ని గనుక మనం చూసినట్లయితే ప్రియులారా, ఏదో చాలా ప్రాముఖ్యమైన సందర్భం ఉంది గనుక వచ్చినట్టే మనకు కనబడుతుంది. వచ్చారు కూడా ప్రాముఖ్యమైన సందర్భం ఉంది గనుకనే. కానీ ప్రభుల వారు వచ్చిన వారు నేనొచ్చాను ఇంకంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకేం టెన్షన్ కాకండి. ఇంక అందరికీ పరలోకమే అని కూడా చెప్పలేదండి. ఆయన మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు. దాంట్లలో మనకు మరీ ప్రాముఖ్యమైన ఎగ్జాంపుల్ ఒకటుంది. అదే లాజరు, ధనవంతుడు విషయాన్ని చూసినట్లయితే ప్రియులారా, ధనవంతుడేమో లోకంలో చాలా రిచ్‌గా బాగున్నాడు. అతనికేం కష్టం లేదండి. లాజర్ గారికేమో లోకంలో చాలా కష్టం. ఈ రెండిటి వ్యత్యాసాన్ని గమనించాలి ప్రియులారా మనం. ఎందుకంటే ఒకరి దగ్గర డబ్బుంది, ఒకరి దగ్గర డబ్బు లేదు. ఒకరితో హ్యాపీ, ఇంకొకరు అన్‌హ్యాపీ. అది లోకంలో ఉన్నంత వరకే. కానీ ఒక్క క్షణాన వీరిద్దరూ ఒకే సమయాన మరణించిన తర్వాత
ఒక్క చిన్న వ్యత్యాసము కాస్త చాలా పెద్ద వ్యత్యాసంగా మారిపోద్దండి. అది ఎలా అంటే కళ్ళ ముందే చూస్తూ ఉంటాడు. ఇతను లాజరే కదా! ఇక్కడే ఉంటాడు. కుష్ఠరోగంతో ఉంటాడు. ఆ వ్యక్తి అని ధనవంతుడు కూడా తెలిసే ఉంటది. లాజరు కూడా ధనవంతుడిని ఈయన బాగా రాజే కదా! బాగా మంచి డబ్బున్నాయనే కదా! ఇలానే చూస్తూ ఉంటాడు. కానీ ఒక్క క్షణాన వారిద్దరికీ వ్యత్యాసాలు చాలా దారుణంగా ఉన్నాయండి. ఇదే ప్రభుల వారు చెప్పిన ఎగ్జాంపుల్. అందులో మరీ దారుణమైందేంటంటే, వారికి వీరికి మధ్యన చాలా అగాధం ఉంది. ఇంక అక్కడి నుంచి ఇటు, ఇక్కడి నుంచి అటు ఇంక రారు అని యేసు ప్రభులవారు చెప్పగానే ముందుగానే మనకన్నీ హెచ్చరించేశారు. ఆ అగాధాన్ని ఇంకా ఎప్పుడు మూయలేము. ఆ అగాధం నుంచి మళ్ళీ ఇంకా కనెక్షన్ ఉండదు. కాబట్టి ఆయన ప్రాముఖ్యంగా లోకానికి వచ్చింది వాక్యాన్ని మాత్రం చెప్పడానికి. ఆయన దృష్టిలో మంచిది ఏంటంటే, ఎవరు ఎక్కడ ఉండి ఆయన మాటలు వింటుంటారో అది ఆయనకు చాలా మంచిది. ఆయన మాటలు వినకుండా ఇంకా వేరే ఏ పనులలో ఉన్నా ఆయన పట్టించుకోడు. ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే అన్నీ చెప్పిన ఆయన ఇంకా దాని గురించి ఆలోచించరు కదండీ! ముందుగానే అన్నీ చెప్పిన ప్రభువు ఇంకా దాని గురించి ఆయన వరి అవ్వడు. వరి అవ్వాల్సిందంతా మనమే. దాని గురించి ఆలోచించాల్సిందంతా మనమే. ఎందుకంటే ప్రభుల వారు వచ్చిన ప్రతిసారి ఇంకా పరిసయ్యుల పరిస్థితి అయితే అండి ఆ కాలంలో యేసు ప్రభుల వారు ఏం మంచి చేద్దామా అని ఎక్కడికెళ్ళినా సరే, ఎప్పుడు ఆయనకు కరెక్ట్‌గా ఏదన్నా విరుద్ధంగా ఎగ్జాంపుల్ చూపియాలంటే పరిసయ్యులు రెడీగా ఉండేవాళ్ళు ఆయన ముందు. ఇప్పుడు ఒకటి మంచి చెప్పేటప్పుడు అలాగే చెడు గూడా చెప్పాలంటే ఆయనకు కరెక్ట్‌గా ఎగ్జాంపుల్‌గా వారు దొరికేవారండి. వారి మనసులు మారవు. ఎంత చెప్పినా మారవని ఎంతో బాధపడుతూనే ఉన్నారు ప్రభుల వారు పరిసయ్యుల్ని చూసి. వారినెంతో గద్దించారు. అయినప్పటికీ ఏ మాత్రము మారు మనసు రాలేదు వారిలో. వారు ప్రతిసారి ఆలోచించిందంతా ప్రభువుల వారిని ఎలా చంపాలనే. ప్రభుల వారు ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు అప్పట్లో జనాలకి చెప్పారు. కానీ వారు కూడా లోకంలో ఉన్నంత సేపు ఎప్పటిదాకా అలా దేవుని మాటలు వినపడితే అప్పుడు దాకా దేవుడికి సీమితం. అది అయిపోయిన తర్వాత ఇంక మనకు దేవుడికి సంబంధమే లేదు అన్నట్టు అప్పట్లో కూడా ప్రభువుల వారి ముందే బతికేవారండి. ఎందుకంటే ఆయన శిష్యులు కూడా ఇంకేం ఆయనను సిలువకి తీసుకెళ్ళే కొద్దిసేపటి ముందే అలాంటి పరిస్థితిలో కూడా నిద్రపోయే పరిస్థితి. లోకంలో ఉన్న మనుషులు మనమంతా ఈ లోకంలో ఇలాంటివి నేర్చుకుంటాం. ఈ లోకంలో ఉన్నదంతా ఇదే. ప్రాముఖ్యమైనది వదిలేయడం, ప్రాముఖ్యం లేనిది ఎక్కువసేపు పట్టుకొని ఉండడం. అందుకు ప్రభుల వారు తన మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. తన మాటలను జాగ్రత్తగా పట్టుకోవాలని ఎన్నో సార్లు కూడా ఎన్నో ఉదాహరణల ద్వారా ఎన్నో మనకు తెలుసు ఎన్నో ఉపమానాలున్నాయి. విత్తనాల గురించిన ఉపమానాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పింది వాక్యం ఒకటే. వాక్యాన్ని హృదయాల్లో ఉంచుకోవాలి. చక్కగా వాటిని గైకొని ఉండాలి. వాటి ప్రకారం జీవించాలి అన్నదే ప్రభుల వారు చెప్పిందండి. అంతే తప్ప ప్రభుల వారు ఎక్కడ ఆయన దగ్గరికి రోగులు వారు వీరు వస్తే వారిని చూసి ఆయన జాలిపడి వారిని స్వస్థత పరిచాడండి. ఆయన దృష్టిలో అది కూడా ముఖ్యమైనది కానే కాదు. స్వస్థత పరచాలి, ఒకరిని రోగుల్ని బాగు చేయాలి అనేది ఆయన దృష్టిలో అసలు ముఖ్యమైనది కాదు. ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక అవయవం వల్ల మ మన దేహం అంతా నరకంలో పడేదానికన్నా ఆ అవయవమే తీసేస్తే మనము అవయవం ఒకదాని వల్ల అయినా మనం రక్షింపబడతాం కదా! అని ఆయనే చెప్పాడు. అలా ప్రియులారా దేవుడికి ముఖ్యమైనది ఈ లోకం పరంగా జీవించడం అస్సలు కానే కాదు. ఇందులో ఉన్నదంతా వ్యర్థం అని. ఇంకా మరీ విచిత్రమైన చెప్పాలంటే ఒకసారి ఆయన ఒక పరిసయ్యుని ఇంటికెళ్ళినప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన స్నానం చేయలేదని పరిసయ్యుడు దాన్ని కూడా ప్రశ్నిస్తాడండి. స్నానము చేసేంత పరిస్థితి ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఏ మాత్రము టైం వేస్ట్ చేయకుండా పగలనక రాత్రనక అసలు భోజనం చేశాడా లేదో కూడా మన గ్రంథాల ద్వారా లేదండి ప్రభువుల వారు భోజనమైనా టైం టు టైం చేశారని. అంత కష్టపడి ఆయన ఈ లోకంలో పరిచర్య చేశారు. అది ఇవన్నీ గమనించినప్పుడే అండి మనకు తెలిసేది అసలు ప్రాముఖ్యంగా ప్రభుల వారు ఎందుకొచ్చారు లోకానికి అని. ఎందుకంటే మనం ఇంకా ఒక వారంలో మనకింక క్రిస్మస్ పండుగుంది. మరలా మనం గుర్తు చేసుకుంటాం ప్రభుల వారు మన కోసం వచ్చారని.
కానీ వచ్చిన ప్రభుల వారు ప్రాముఖ్యంగా ఆయన ఏ విషయాన్ని చెప్పెళ్ళాడు అనేది మనము ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలండి. ఏమాత్రం ఆ విషయాల్ని మర్చిపోకూడదు. మీరు గమనించినట్లయితే బైబిల్‌ని ఎన్ని సార్లు చదివినా కొత్తగానే అనిపిస్తది తప్ప ఇది ఎప్పుడు వినేసాము, ఇది ఎప్పుడో చదివేసాము అన్నట్టు ఎప్పుడూ అనిపియదండి. అది అదొక మో అంతులు దానికంటూ కట్టడలు లేవండి ఇంకా. వాటికి అరికట్టులు లేవు బైబిల్‌కి. మనం ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు చదివినా కూడా మళ్ళీ కొత్తగానే అనిపిస్తది తప్ప మనం ఆల్రెడీ చదివేసాం, నీకు తెలిసిందే అన్నట్టు ఉండదు బైబిల్‌లో ఏ విషయం కూడా. ఇలా ప్రాముఖ్యమైన మాటలు దేవుని నోట నుండి వచ్చాయి కాబట్టి వీటిని ప్రాముఖ్యంగా మనము వీటిపైన ప్రాముఖ్యం వహించాలనే ప్రభుల వారు ప్రాముఖ్యంగా కోరుకుంటారు. ఆయన దృష్టిలో తన పిల్లలు భూలోకమంతా స్వతంత్రించుకొని బాగానే ఉండాలి. వారందరూ చక్కగా బ్రతకాలనేదే నాకు ముందున్న ఆలోచన. తర్వాత ఆలోచన దేవునికున్నింది గానీ, మనకు లేదన్న విషయం తర్వాత దేవునికి కూడా తెలిసిపోయింది. మనం బతికే రీతి అంతా వేరైపోయింది. దేవునికి విరోధంగానే బ్రతికేసాం. కానీ దేవు ప్రభుల వారు మనం ఇక్కడ కూడా బాగుండాలి, ఎక్కడున్నా బాగుండాలి అన్న కోరుకున్న దేవుడు తర్వాత ఇక్కడుంటే మంచిది కాదు అని చెప్పేశారు. ఈ లోకంలో ఉండటం మీరు ఎంత మాత్రం మంచిది కాదు. ఇక్కడ ఉంటే మీరు నాశనానికెళ్ళిపోతారు. మీతో పాటు మిగతా వాళ్ళొస్తారు. మిగతా వాళ్ళ వల్ల మనం కూడా ఎళ్ళిపోతాం ఇక్కడ ఉండడం వల్ల. ఎందుకంటే అండి, ఈ లోకంలో మీరు గమనించారో లేదో తెలీదు కానియండి, ఈ వ్యక్తి కన్నా ప్రభుల వారేమో సర్వలోకానికెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు. ఇప్పుడున్న ప్రెజెంట్ పరిస్థితిలో అయితే అండి, మనం ఎవరి దగ్గరికెళ్ళి అన్యుల దగ్గరికెళ్ళి అయితే అసలు దేవుడి గురించి చెప్పలేం. ఎందుకంటే వారు ఏదైతే వారు నమ్ముతారో దాన్నే వారు రాను రాను వారి వయసయ్యే కొద్దీ ఇంకా బలంగా దాంట్లోనే స్థిరపడిపోతున్నారండి. దాన్ని మరీ స్థిరపరుచుకుంటూ ఉంటుంటారు. దాంట్లోనే డెవలప్ అవుతుంటారు. అంటే అబద్ధాన్ని దాన్ని డెవలప్ చేస్తూ ఇంకా బలంగా స్ట్రాంగ్ అయిన అబద్ధంగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కానీ వారికి అది అబద్ధమని తెలీదు. మాటకు మాట ఇచ్చేంత మనకు స్టామినా ఉండదు గానీ, వాళ్ళకైతే ఆన్సర్‌లు ఇచ్చేంత స్టామినా ఉంటాయి. అంత దారుణమైన పరిస్థితికి ఈ లోకంలో ఉన్నవారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా చాలా చివరకు కూడా వెళ్ళిపోయారండి. ఇప్పుడెవరు వినరు, వినిపించుకోరు, ఏది చేయరు. కానీ ప్రభుల వారు మాత్రం వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్పారు. ఇంకా ఈ మాటలను మనము వారి దాకా ఎలా తీసుకెళ్లేదో తెలీదు కానీ, ముందైతే మన దాకా ఇది అర్థమైతే చాలండి. ఎందుకంటే మరి ప్రభుల వారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. దాన్ని గనక మనం చూసినట్లయితే ప్రియులారా, లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దీంట్లో ప్రియులరా మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. దాంట్లో కొన్ని గనుక మనం చూసినట్లయితే ద్రాక్ష తోట ఎగ్జాంపుల్ ప్రభుల వారు చెప్పారండి. కానీ ఎగ్జాంపుల్‌లు మన జీవితాలకు సరిపడేలాగానే ఆయన చెప్పారు. అక్కడ ద్రాక్ష తోట మాలితో వ్యవసాయకుడు చెప్పిందేమంటే, ఇంకొక సంవత్సరం ట్రై చేస్తాను. ఈసారి కూడా అవ్వకపోతే తీసేస్తానని. అలా యేసు ప్రభుల వారు మనకు ఎన్నో సంవత్సరాలుగా టైం ఇస్తూ మనకంటే ప్రపంచంలో బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరు ఆయన పిల్లలే. ఆయనకు విరుద్ధంగా ఉన్న ఆయన పిల్లలే. ప్రతి ఒక్కరి గురించి ఆయన మాట్లాడుతూ అన్నారు. అభివృద్ధి పొందనీయండి. ఇంకా చూస్తూ ఉందాం. ఇంక అవ్వకపోతే ఇంక నరికేయాల్సిందే అని ఆయన కూడా చెప్పాడు. ప్రియులారా, అలా మారు మనసు పొందాలని, ఆయన మాటలు ఎప్పుడు వినాలని ఎంతో ప్రయత్నం చేసిన ప్రభులవారు ఎన్నో విషయాలు చెప్పి, ఆయన మాటలు ఎప్పటికి ఇంకా నిలిచిపోకూడదని ఇప్పటికి నిరంతరము ఆయన మాటలు తరతరాలు మారుతూ వస్తున్నప్పటికీ ఆయన మాటలు కూడా అదే వేగంతో మన దగ్గర పరిగెడుతున్నాయనండి.
సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఎక్కడైనా సరే అండి. ఆయన మాటలు జనరేషన్ ఎంత ఫాస్ట్‌గా ఉందో, దానికన్నా డబుల్ ఫాస్ట్‌గా దేవుడి మాటలు అందించడానికి మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. కానీ మనం మాత్రం మన పనిలో ఏమాత్రం బిజీ అయిపోకూడదు. ఎందుకంటే ప్రభుల వారే చెప్పిన మాట ఇంకోటేంటంటే, "ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా వీటన్నిటి గురించి ఆలోచించకండి" అని ప్రభుల వారు చెప్పారు. మనందరికి తెలుసు, నీతిగా బ్రతికితే లోకంలో ఉంటే, లోకంలో కష్టాలొచ్చి బీదవాడుగా ఉండి రోగిష్టి ఎలా చనిపోయినా సరే, కళ్ళు మూసి తెరిసిన వెంటనే మనము దేవుని దగ్గర గనక ఉండేవారమైతే, అక్కడ ఎప్పుడూ నెమ్మదిగా, అక్కడెప్పుడూ విశ్రాంతి పొందుతూ ఆయనతో ఉంటామని మనందరికీ తెలుసు. ప్రియులారా, అలా ఆయన మాటలలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలను గనక మనం చూసినట్లయితే ప్రియులారా, ఇంకొక మాట ప్రభుల వారిని గనక మనము మరి మీకు ప్రాముఖ్యమైనది ఏంటి అని గనక మనం చూసినట్లయితే, యోహాను సువార్త 5 అధ్యాయం 24 ప్రియులారా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రభుల వారు భూలోకానికి వచ్చి, మనందరికీ తెలుసు ముందు ఎవరు దేవుణ్ణి చూడలేదని. ఆయనను చూసిన ఏకైక అతని అద్వితీయ కుమారుడే ఆయనను ప్రచురించాడు లోకంలో అని కూడా మనకు తెలుసు ప్రియులారా. అలాగే అదే ప్రభుల వారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అని. ప్రియులారా, ఆయన మాట విని విశ్వాసం ఉంచితే నిత్య జీవము. ఆయన మాట విని విశ్వాసం ఉంచితే నిత్య జీవము. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే కన్ఫామ్‌గా చెప్తున్నారు. ఆయన మాటలు ఖచ్చితముగా వినాలి. విని విశ్వాసం ఉంచాలి ఆయనలో. వారు ఏమాత్రము ముందు వారి జీవితం లైఫ్ లాంగ్ బాగుంటుంది. ఇంకా ఎటర్నిటీ, ఇంకా అంతులేని నెమ్మదితో వారు ఉంటారు అని. ఆయన మాటల వలన నిత్య జీవం ఉంది అని మనం గ్రహించాలండి. కాబట్టి ప్రభుల వారు వాక్యాన్ని చాలా ప్రాముఖ్యముగా ఎంచుకున్నారు. వాక్యం ద్వారానే ఇప్పటికీ ఆయన రారాజుగా ఎన్నో రాజ్యాలలో ఉన్న మనము కూడా ఆయనను చూసి రారాజుగా ఆయనను పిలుస్తూ మన ప్రభువుగా, మన దేవునిగా ఆయన అంగీకరించి ఆయనలో బ్రతుకుతున్నాం ప్రియులారా. ఇలా ఆయన మాటలు చాలా ప్రాముఖ్యంగా ప్రభుల వారు ఎంచుకున్నప్పుడు, ఆ మాటలను మనం ఏమాత్రం తక్కువ చేయకూడదు. ఆ మాటలు వినినప్పుడు ఏం విన్నాము అని కూడా మనం ఆలోచించుకోవాలి. అసలు ఆ మాట ఎందుకు ప్రభుల వారు చెప్పాడని ముందుగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుల వారు వారే నరకాన్ని సృష్టించారు. దేవుడు భూమి ఆకాశములు సృజించిన దేవుడు పరలోకాన్ని, నరకాన్ని కూడా సృజించారండి. సృజించిన వీరికి తప్ప ఆ నరకం గురించి సాతాను కూడా కరెక్ట్ తెలియదేమో. ఈ సృష్టించిన నరకం గురించి సాతానికి కూడా కరెక్ట్ తెలియదు. ఎందుకంటే ప్రభుల వారు నరకాన్ని వాడి కోసమని తయారు చేశారు. ఇది ప్రభుల వారే ఇచ్చిన సాక్ష్యం. అలాగే పరలోకం మన కోసమని తయారు చేశారు. ఇది కూడా ప్రభుల వారు ఇచ్చిన సాక్ష్యం. ఈ ఆలోచనతో దేవుడున్నప్పుడు ఆయన మాటలను వినకుండా, ఆయనకు ముఖ్యమైనది ఏంటో తెలుసుకోకుండా మనము మన కొరకు కానీ లోకానికి వెళ్ళిపోతామంటే ఆయన బాధ ఎంతుంటది? ఆయన ఎంత ఆలోచిస్తాడో. కానీ తండ్రి ఆలోచించేదే కాకుండా ఉపాయం కూడా మన కొరకు కలగజేసి మనల్ని రక్షించుకునే మార్గం కూడా చూశాడండి. ఇంత ప్రాముఖ్యమైన పరిస్థితిలో ప్రభుల వారు లోకానికి వచ్చారు. ప్రభుల వారు ఇలాంటి ఒక దారుణమైన స్థలం ఉంది, అక్కడికి వెళ్ళిపోతే మరలా తిరిగి రారు. కానీ అక్కడికి వెళ్ళాల్సిన ఒకడు ఖచ్చితంగా ఉన్నాడు. వాడు మాత్రం కన్ఫర్మ్‌గా అక్కడికి వెళ్ళేది నిజమే. కానీ వాడితో పాటు దేవుని పిల్లలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది గనుక ప్రభుల వారు రావాల్సొచ్చింది. అప్పటి వరకు ఈ నిత్య జీవం గురించి, పరలోకం గురించి ఎక్కడ పెద్ద అవగాహన లేదండి పాత నిబంధనలో కూడా. అప్పటిదాకా దేవుడు కూడా చాలా వరకు నిత్య జీవం గురించి, వీటి గురించి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెనేషన్ లేదు.
కానీ ప్రభుల వారు వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పారంటే ప్రాముఖ్యమైంది ఏదో వాటిని తెలుసుకోవాలని ప్రభుల వారు వచ్చారు. మనందరికీ తెలుసు ప్రభుల వారు తండ్రిని సంతోషించి ఎన్నోసార్లు కొనియాడిన విషయం ఏంటంటే, పెద్దవారికి తెలియజేయాల్సిన విషయాలను కూడా పసిబాలులకు కూడా ఆ మర్మాలు తెలియజేస్తున్నారు మీరు. దీన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను యేసుప్రభుల వారు తండ్రిని కొనియాడే సందర్భం కూడా మనకు తెలుసు. అంటే ఎంతో దారుణమైన పరిస్థితి ఉంది. వాటన్నిటిని తెలియజేయాలి. ముందుగానే రక్షించుకునేయాలి. వీరందరినీ ఏమాత్రము ఆ త్రోవలోనికి ఎళ్ళకుండా కాపాడుకోవాలని ఇంత టెన్షన్‌తో ఇదొక పెద్ద బరువండి దానికి. చాలా బరువిది. ఇంత బరువుతో ఆయన ఈ లోకానికొచ్చాడు. ఇంత బరువుతో వచ్చి ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పి, చేయాల్సినవన్నీ చేసి, మనకు మార్గదర్శులను కూడా ఉంచి వెళ్ళిపోయారు. ఏమాత్రం మనకు డౌట్ లేదింక. తొందర లేదు. ఏమాత్రం మనం కన్‌ఫ్యూజ్ అవ్వం. అలా ప్రభుల వారు కేవలము తన మాటలు వింటే చాలు. మాటల వలన విశ్వాసము, విశ్వాసం వలన నిత్య జీవము అని మనకు మాత్రం ఎంతో సింపుల్‌గా చెప్పేశారు. కానీ దీన్ని పాటించడానికి కొద్ది కష్టాలు కూడా మనకుంటాయి. ఆ మాటలను మనం పాటించేటప్పుడు మనకు తెలుసు కదండీ మన విరోధి అపవాది అని. ముందే ఆ విరోధి తెలిసినప్పుడు వాడు చేసే పనులు కూడా మనకు తెలిసుంటే, వాక్యం అనేది మన హృదయాల్లో ఉంటే మాత్రం అండి దేవుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని గనుక మనం ఇస్తే, ప్రభుల వారు ఆ మాట కూడా చెప్పాడు. మీ విరోధిని జయించే శక్తి కూడా మీకిచ్చాను. ఏమాత్రం భయపడకండి. ఏమాత్రం మీకు హాని జరగదని కూడా ప్రభుల వారే చెప్పారు. ఈ మాటలను అంత ప్రాముఖ్యంగా మనం ఎంచుకోవాలి. ప్రభుల వారు ముందుగా వచ్చిందే లోకానికి మనల్ని రక్షించడానికి. దాంతో పాటు ఆయన ప్రాముఖ్యంగా చెప్పింది ఆయన మాటలు వినాలి. ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన బోధను వినాలి. మనకెక్కడ ఏ సంఘంలో అయినా సరే, ఎక్కడైనా వినపడే ప్రతి ఒక్కటి కూడా ఆయన మాటలే. దాన్ని విన్న ఎవరైనా సరే రక్షించబడే మార్గం ఉంటుంది. రక్షించబడడానికి అవకాశం దొరుకుతుంది. దాన్ని అసలు పట్టించుకోకుండా ఏమాత్రం ఆ మాటలను లెక్క చేయకుండా ఉంటే చానా దారుణమైన పరిస్థితి ముందుందండి. దాన్ని చూసిన ప్రభుల వారు ఏమాత్రం ఆ పరిస్థితిలో దేవుని పిల్లలు ఉండకూడదు. దేవుడు తన కొరకు సృష్టించిన జనులు అక్కడ ఉండకూడదని ఇంత బరువుతో, ఇంత బాధ్యతతో లోకానికొచ్చి ఇన్ని మాటలు మనకు చెప్పారు. ఈ మాటలే ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క మాట దేవుని మాట. ఇదెందుకు అంటే మనల్ని రక్షించుకోవడానికి. ఆయన మాట మనకు జీవం కలిగిస్తుంది. మనం రక్షించబడాలంటే ఆయన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే ప్రియులారా, మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడని కూడా మనకు తెలుసు ప్రియులారా. ఈ హృదయంలోనే మనం ఈ వాక్యాన్ని దాచుకోగలం. దాని మీద రాసుకొని మనం వాటి ప్రకారం బ్రతకగలము అని కూడా మనకు తెలుసు. ప్రభులారు కూడా మీ హృదయాలను నా తట్టు ఇవ్వండి. శుద్ధ హృదయం కలిగిన వారు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు. చాలా విషయాలు కూడా హృదయం గురించి, మనిషి బ్రతకడం గురించి మనకు చెప్పేశారు. ఇంకా ఇంతకు మించి మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా చేయకూడదని దాని అర్థం. అదేంటంటే ఆయన సువార్తకి తన శిష్యులను పంపించేటప్పుడు అండి, ఆయన వారికి ప్రాముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు ఏది తీసుకెళ్ళకండి. మీ కొరకు ఏది తీసుకెళ్ళకండి. మీ కొరకు ఏ మాత్రం తీసుకెళ్ళకుండా అక్కడికెళ్ళి రావాలి. ఎందుకు వారు ఏమి తీసుకోకుండా వెళ్ళాలంటే, వారు ఏదైనా వారి దగ్గర ఉండేది చాలా ప్రాముఖ్యమైనది. అదే వాక్యం. దేవుని వాక్యం వాళ్ళ దగ్గర ఉందండి. తన శిష్యుల దగ్గర. అది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని ముందు చేర్చుకోవాలి. దాని తర్వాత వారు ఏవైనా అతిథి మర్యాద, వారిని ఆహారం కానియండి, వారికి ఉండడానికి స్థలం ఇవేది ఇచ్చినా కూడా అప్పుడు స్వీకరించాలి. దీని కొరకు ప్రభుల వారు వారిని ఏమాత్రం ఏది తీసుకెళ్ళకండి. ఒక జత బట్టలైనా కూడా తీసుకెళ్ళకండి అని ప్రభుల వారు వాక్యాన్ని కొరకు ఇంత ప్రాముఖ్యంగా చెప్పి పంపించారు. ఇందులో ఏమాత్రము మేలుకరంగా లేదండి ఆ మాట. ఒక షర్ట్ కూడా తీసుకెళ్ళకూడదు. ఏం సేఫ్టీకి ఏది తీసుకొని వెళ్ళకూడదు. డబ్బులు కూడా ఖర్చుకి తీసుకెళ్ళకూడదు. మీరు అలాగే వెళ్ళిపోండి. ఉన్న ఖాళీ వట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి అనేది ఇది ఏమాత్రం మేలుకరంగా లేదు. కానీ ప్రభుల వారి దృష్టిలో అక్కడ ప్రాముఖ్యమైనది
వారి నోట నుండి వచ్చే దేవుని మాట. ఆ మాట చాలా విలువైనది అని మాత్రమే ప్రభుల వారి దృష్టిలో ఉంది. దీన్ని బట్టి వీరు లోకానికెళ్ళాలి. దీన్ని బట్టే వీరు జనుల మధ్యలో ఉండాలి అని ప్రభుల వారు కోరుకున్నారండి. మాటకు ఆయనిచ్చే ప్రాముఖ్యత ఇలా ఉంటుంది ప్రియులారా. గనుక ప్రియులారా, మనము యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలలో ఎన్నో మాటలు ఆల్రెడీ మనకు తెలుసు. దాని ప్రకారం జీవించేవారు కూడా చాలా మంది ఉంటారు. ప్రియులారా, అలా జీవిస్తున్న వారు, జీవించని వారు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ గ్రంథం అనేది ఉందండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క మాట దేవునిది. ఈ మాటను చదవాలి, చదివి వినాలి కూడా. ఎందుకంటే వినుట వలన విశ్వాసం అన్న మాట మనందరికి తెలుసు కాబట్టి వినాలి. ఆ మాటలు విన్న తర్వాత మనము రక్షించబడే అవకాశం ఉంది అని ప్రభుల వారు స్పష్టంగా చెప్పేశారండి. దేవుని దృష్టిలో ముఖ్యమైనది ఏంటంటే ముందు ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినే ప్రతి ఒక్కరు రక్షించబడతారు అని ప్రభుల వారు చెప్పారు. అలాగే మరి మాట విని ఇంకా జస్ట్ అలా వింటూ వెళ్ళిపోవడం కాదండి, దాని ప్రకారం జీవించాలి కూడా. ఇది దేవునికి ప్రాముఖ్యమైనది వాక్యం. ఇంతే తప్ప ప్రభుల వారు లోకానికి వచ్చి వాళ్ళకు ఆయన దేవుడు కదండి, భూమి సృష్టించింది ఆయన. ఆయన వచ్చిన తర్వాత అందరికి ఒక్కొక్క ఎకరాన్న అంటూ అలా భూస్థలాలు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఆయన సృష్టించాడు కాబట్టి. కానీ ఆయనకే పండుకొనుట ఒక దగ్గర స్థలం కూర్చోడానికి కూడా, తల వాల్చుటకు కూడా ఆయనకు స్థలం లేదు. అంటే అవసరం ఆయనకి ఆ పరిస్థితి ఉందని కాదండి, ఆయనకు పరిస్థితి మార్చుకోగలడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక పడవలో ప్రయాణం చేస్తూ శిష్యులతో సముద్రంలో వెళ్ళేటప్పుడు నిద్రలో ఉంటాడండి ప్రభుల వారు. ఆ సమయంలోనే తుఫాను మహాగాలి లేచినప్పుడు పడవ మీద చాలా గట్టిగా కొడుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వారందరికీ ప్రాణ భయం వస్తుంది. ఇంకా అయిపోయింది లైఫ్, ఇంకా అయిపోయింది, ఇంకా చచ్చిపోయినాము, ఇంకా అయిపోయింది మన కథ అని ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. వీళ్ళు ఫిక్స్ అయిందే కాకుండా ఈయన చూడు ఎంత నెమ్మదిగా పండుకున్నాడు. ఇక్కడ చూస్తే తుఫాన్ వచ్చి ఇంకా మనం చనిపోతాం బతుకుతామా గ్యారంటీ లేని పరిస్థితిలో మనం ఉంటే ఈయన ఇంత నెమ్మదిగా ఉన్నాడని ఆయన్ని కూడా లేచి బాధపడాలని ఆయన లేపుతాండ్రండి. అంటే మా కష్టాలు ఇది చూస్తా ఉండవు, ఇంత భయంకరంగా ఉంది, నువ్వు చూస్తే ఆరాం పడుకుని లేచి చూడిడా నీకు తెలుస్తుంది అనే విధంగా ప్రభుల వారిని లేపారు. కానీ అదొక్క మాట అండి, ఇప్పటికీ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి తన చేతి మీద వెంట్రుకలు ఉంటాయి కదండి, వాటిని లేచినప్పుడు గూస్ బంప్స్ అంటారు. వ్యక్తికి ఎప్పుడైనా తను విన్నది చాలా ఆశ్చర్యకరంగా కానీ తను విన్నది చాలా ఎప్పుడు జరగంది, అదొక ఎప్పుడు జరగనివి ఆశ్చర్యకరానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి, గూస్ బంప్స్ అనేటివి. ఇప్పటికీ ఆ మాట చదివినప్పుడు ఎంతో భయము వేస్తుంది, భక్తి వేస్తుంది, ఎంతో ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఆయన లేచిన తర్వాత సముద్రాన్ని గద్దించాడంటండి. గద్దిస్తే అది నిమ్మళమాయను, మరింత నిమ్మళమాయను, నెమ్మదిగా మారిపోయింది అంటారు. ప్రియులారా, సముద్రాన్ని గద్దిస్తే నిమ్మలమయ్యేది ఎక్కడైనా జరుగుతుందా అండి? జరగనిది, అసలు జరగదు కూడా ఎక్కడ. సముద్రాన్ని ఎవరన్నా తిడతారా అండి? అసలు అదేమన్నా పిల్లోడా, లేదంటే మాట వినే ఒక వ్యక్తే? కాదు కదండి. అంత గట్టి గాలితో వీళ్ళందరి ప్రాణాలు ఇంక పోయే రేంజ్కి ప్రాణభయాన్ని తీసుకొచ్చిన సముద్రము ఆయన లేచి ఒక్క మాట గద్దించగానే సముద్రం నిమ్మళమైంది. పవర్స్ ఉన్నాయి దేవుడిలో, కానీ ఆయన ఎప్పుడు చూపించలేదు, చూపించాల్సిన అవసరం ఆయనకు లేదు అని తెలుసు. ఎందుకంటే దీని వలన వీరు రక్షింపబడిపోతారు, దీని వలన పరలోకానికి వచ్చేస్తారని దేవుడు కూడా చెప్పడండి. ఆయనకు తెలుసు దీని వల్ల పరలోకానికి రారు, ఇంత చేసినా కూడా జనాలు మళ్ళీ పాత స్థితికే వస్తారు. కాబట్టి ఆయన ఎక్కడా మహత్వాన్ని ఎక్కువగా చూపించుకోలేదండి. ఒకరిని స్వస్థపరిచినా కూడా మీరు ఈ స్వస్థతని అక్కడే చెప్పకండి అని చెప్పారు. అదే ఒకరికి ఏదైనా మాట చెప్తే దీన్ని మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పు, ఈ విషయాన్ని సర్వలోకానికి వెళ్ళి చెప్పు అని చెప్పారు. అంటే ఆయన దృష్టిలో మాట చాలా ప్రాముఖ్యం. అది దేవుని మాట మరీ ప్రాముఖ్యమని ఆయన దృష్టిలో ఉందండి. ఎందుకంటే ఆయన మనం గమనించినట్లయితే ప్రియులరా, ఆయన
స్వస్థత పరిచిండేటి అన్నిటిని ఏదో కొన్ని 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 అలా రాశారండి బైబిల్లో. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి అధికారి యొక్క పని మనిషి, అలా అలా కొంతమందిని మాత్రం రాశారు. కానీ మనం ఇంకా మిగతా రెఫరెన్స్‌లలో చూస్తే ఎంతో మంది స్వస్థతలు పొంది ఎళ్ళిపోయారని రాసుందండి. ప్రతి ఒక్కరి పేరు రాసేంత స్థలం లేదు బైబిల్‌లో. అలా వచ్చి స్వస్థత తీసుకొని వెళ్ళిపోయిన వారు ఎంతో మందున్నారు. కానీ అది ఎక్కడ హైలైట్ చేయలేదు. కానీ ప్రభుల వారి నోట నుండి వచ్చిన ప్రతి ఒక్క మాట మాత్రం బైబిల్‌లో ఖచ్చితంగా రాయబడి ఉందండి. ఇందులో కూడా మనం ప్రభువుల వారు దేన్ని ప్రాముఖ్యంగా ఎంచుకున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రాముఖ్యమైనది ఏంటో ప్రభుల వారి దృష్టిలో అని అర్థం చేసుకోగలం. ఆయన దృష్టిలో దేవుని మాట చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని మాటలో దేవుడు తన మనసుని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనసుని వ్యక్తపరిచిన దేవుడు తన మనసులో ఉన్నదేంటో, తను ఏం చేయాలనుకుంటున్నాడో, తను ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రతి ఒక్కటి రాసి ఉంచారు. దీన్ని చదవడం వల్లో, వినడం వల్లో చాలు తన జీవితం మారిపోద్ది. తను చక్కగా బ్రతికి ఇంకా పరలోకానికి వచ్చేస్తారు అని దేవుడు సింపుల్‌గా ఆయన మాటల ద్వారా చెప్పేశారు. వాక్యం వినడం వల్ల నిత్యజీవం ఉందండి. గనుక ప్రియులారా, మనము ప్రభుల వారు లోకానికి వచ్చారు అన్నదే ఇంత పండగ. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారో అన్నది గైకొని దాని ప్రకారం జీవించే వారికి ప్రతిరోజు పండగే. చనిపోయిన తర్వాత పండగే. ఇంకా ఎప్పుడూ పండగే. ఎందుకంటే అండి, ఈ మాటలను ఈ దేహం అనే ఈ దేహం అనే ఈ వస్తువులో ఉన్నంత వరకే మనము పొందుకోగలమండి. ఒక్కసారి గనక ఈ దేహాన్ని ఒక్క క్షణం అలా ఆత్మ వదిలి వెళ్ళిపోయిందంటే ఇంకా మనకి ఏమాత్రం అవకాశాలు ఉండవు. ఏమాత్రం మనకు వినే సందర్భాలు కూడా ఉండవు. కాబట్టి ప్రియులారా, దేవుడి వాక్యాన్ని యేసు ప్రభుల వారు మనకు తీసుకొని వచ్చి చెప్పారు. ఆయన మాటలన్నీ చెప్పేశారు. కానీ వచ్చిన ప్రభుల వారు మాటల్నే ఎందుకు ప్రాముఖ్యంగా తీసుకున్నారు అన్నది మనం గుర్తు చేసుకోవాలండి. ప్రభుల వారు కూడా లోకంలో ఎందుకు అలా బ్రతికారో, ఎందుకు ఆయన ఇలాంటి ప్రసంగాలు మనకు చేశారో, దీనివల్ల ఏంది, ఆయన మనసేంది, ఆయన అనుకుంటున్నది ఏంటి, ప్రతి ఒక్కటి బైబిల్లో ఉందండి ప్రియులరా. కనుక మనము దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైన ఆయన బోధనే మనము మన జీవితాలకు బోధగా మార్చుకొని ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మీయ ఎదుగుదలతో కానీ పరలోక ప్రయాణంలో కానీ ప్రతి ఒక్కరు ఒక మెట్టు ముందుంటారని ఆశిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ముగించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ అమూల్యమైన నామాన్ని మరొకసారి తలుచుకోవడానికి నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఈరోజు మీ మాటలను, మీరు మా కొరకు చెప్పిన మాటలను మరలా మేము ధ్యానించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అవునైనా మీ మాటల ద్వారా మాత్రమే మారు మనసు పొందాలి అని మీరు ఆశించారు. తండ్రి, మీ మాటల ద్వారా ఎన్నో మేలులు జరుగుతాయని కూడా మీరు మాకు చెప్పారు. మీ మాటల ద్వారా మేము నిత్యము బ్రతుకుతామని కూడా మీరు చెప్పారు. తండ్రి, గనుక మీ మాటలను ఏమాత్రం తక్కువ చేయకుండా మీ దృష్టిలో ప్రాముఖ్యమైనదే మా దృష్టిలో ముఖ్యమైనదిగా ఎంచుకొని బ్రతకడానికి మాకు అవకాశం కలిగిస్తామని కోరుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.